ఈ రోజున డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమాన్ని దేశమంతా మొత్తంగా ప్రతి పోలింగ్ బూత్ ఏరియాలో కూడా జరపాలని చెప్పేసి పార్టీ ఆదేశం. ఇది మనం భారతీయ జనతా పార్టీ పక్షోత్సవాలుగా నిర్వహించి అన్ని గ్రామాల్లో జరుపుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఈ ఐదుగొడపల్లి గ్రామ పరిధిలో శ్యామప్రసాద్ ముఖర్జీ జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒకే దేశంగా పోరాడాం. కానీ దేశ స్వాతంత్రం వచ్చేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించనే విధానాన్ని తీసుకొచ్చి మన దేశాన్ని 2 ముక్కలుగా చేసే ప్రయత్నం చేశారు, జరిగింది. పాకిస్తాన్ వేరేగా విడదీశారు. మన అఖండ భారత్ని పాకిస్తాన్కి విభజించి జిన్నా నాయకత్వంలో పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చారు. మనకి భారతదేశంగా మిగతా ఖండిత భారతాన్ని ఇచ్చారు. అటువంటి సందర్భంలో మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం అయినప్పుడు దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు అని చెప్పేసి అందరూ అడిగారు. అడిగితే దానికి ఏవో రకరకాల కారణాలు ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు, నాయకులు అందరూ చెప్పారు. అటువంటి సన్నివేశంలో యూనియన్ గవర్నమెంట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అప్పుడు ఎలక్షన్ జరగల. యూనియన్ గవర్నమెంటు పార్లమెంటు అయ్యి గవర్నమెంట్ ఏర్పడింది. ఆ గవర్నమెంట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు. ఉన్నప్పటికి కూడా, అధికారంలో ఉన్నప్పటికి కూడా ఈ 2 విధానాలు, 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, మనం కాశ్మీర్ వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇటువంటి విధానం కరెక్ట్ కాదని చెప్పేసేసి ఆయన వారి యొక్క పరిశ్రమల శాఖ మంత్రిత్వానికి రాజీనామా చేసి కాశ్మీర్ యాత్ర చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి తీసేయాలని చెప్పేసి వారు పర్యటన చేశారు. అలా చేసిన తర్వాత వారు చెప్పిన మాటలకి సొంత దేశమంతా కూడా స్పందించింది. ఆ రోజున వాజ్పేయి గారు కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో ఉన్నారు. అప్పుడు ఆయన యువకుడు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను కాశ్మీర్ వెళ్తున్నా, శ్రీనగర్ వెళ్తున్నా, నువ్వు ఈ దేశమంతా ఈ కార్యక్రమాన్ని తీసుకో అని చెప్పారనమాట. చెప్పేసి కాశ్మీర్ వెళ్ళిన తర్వాత ఆయనకి మనకి తిరిగి రావాలి. అక్కడే అనుమానాస్పద మృతి కింద చేసేసి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి కుట్ర చేసేసి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని బలి తీసుకున్నారు. అటువంటి పవిత్రమైన ఆశయం కోసం తన అసూల్ని బాసి అధికారాన్ని కూడా వదులుకొని ప్రాణ త్యాగాన్ని కూడా చేసినటువంటి మహనీయుడిని మనం ఇవాళ స్మరించుకోవాలి. అలాగే రెండో విషయం ఏంటంటే, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు గొప్ప దేశభక్తుడు. ఆయన ఎప్పుడు కూడా సామాన్యుడికి ప్రజాస్వామ్యం తెలియాలి. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తి ప్రజాస్వామ్యం కావాలి. వ్యక్తికి ఎప్పుడో ప్రజాస్వామ్యం అందుబాటులో ఉన్నదో బానిసతత్వం పోయి స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. తర్వాత హిందూ భావజాలం, దేశమంతా సమైక్యంగా ఉంటేనే మన దేశం సుభిక్షంగా ఉంటుంది, లేకపోతే ఇప్పటికే ఖండఖండాలు చేసేస్తున్నారు అని చెప్పేసి అంత దేశభక్తి భావంతో అఖండతత్వం కావాలి, భారతదేశం మళ్ళీ ముక్కలవడానికి వీల్లేదని చెప్పేసి పంచసూత్రాలను పంచశీలగా తీసుకుని వారు ఒక భారతీయ జనతా పార్టీ జనసంఘంగా ఉండేటప్పుడు జనసంఘం స్థాపించారు 1950లో. అలాంటి దేశభక్తుడు మన దేశానికి చాలా అవసరం. ఇలాంటి దేశభక్తులందరి గురించి కూడా చాలామంది జనాలు తెలియకుండా ఇప్పటివరకు సాధించినటువంటి ప్రభుత్వాలు వారి త్యాగాన్ని చెప్పుకోకుండా ఎక్కడ ఆ విషయంలో పాఠ్యాంశాలు ఎక్కడ ఉండవు, అలాంటి చేశారు. కనుక ఈ రోజున మనకి దేశం అంతా కూడా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అటువంటి దేశభక్తులు మహనీయుల త్యాగమే మనం ఇవాళ ఈ స్వతంత్రాన్ని గాలిని పీల్చుకుంటున్నాం, ఈ హక్కును పొందాం. అలాగే మళ్ళీ మనం భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ కూడా రద్దు చేశాం.
ఆనాటి శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క కళని మనం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించుకుని మనం ఇప్పుడు అక్కడ కూడా స్వేచ్ఛగా ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ భూములు కొనుక్కోవచ్చు, అక్కడ నివసించవచ్చు, వేరే పాస్పోర్ట్ అక్కర్లా, వీసా అక్కర్లా. అప్పుడు పన్ను కట్టాలి, వీసా తీసుకోవాలి, అక్కడ అనుమతి తీసుకున్నాకే వెళ్ళాలి. అదిగో అటువంటి విధానాలు ఇట్లాంటి కుహనా తత్వాలన్నీ కూడా తొలగించి మంచి భారతీయులందరికీ భారతదేశంలో స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. అందరూ కాదు, కృష్ణా జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ, ఈ రాష్ట్రాలన్నీ కాదు, దేశంలో ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవచ్చు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి, దేశభక్తుడు, భారతమాత ముద్దుబిడ్డ మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి జరుపుకోవటం దేశం అంతా కూడా ఎంతో ముఖ్యమైన విషయం. అటువంటి కార్యక్రమం మనం అందరం భాగస్వాములు అయినందుకు చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి మరొకసారి నేను మనవి చేస్తూ మీకు అందరికీ ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి जय गौ माता की जय भू माता की जय काशी विश्वनाथ की